Hello viewers, Namaste. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము మగవారిలో స్పర్మ్ కౌంట్ తగ్గడానికి ఎటువంటి రీజన్స్ ఉంటాయి, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మనం చూసుకుంటే జనరల్ ఇష్యూస్ లాంటివి ఇప్పుడు వచ్చేసి వాళ్ళ హ్యాబిట్స్, అంటే ఎక్సెసివ్ స్మోకింగ్, ఎక్సెసివ్ ఆల్కహాలిజం, ఈ రెండు ఏవి ఉన్నా కానీ ఏదైనా కానీ లిమిట్కి మించి కన్సంప్షన్ అనేది చేసినప్పుడు అది స్పర్మ్ కౌంట్ పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. తర్వాత వచ్చేసి ఆక్యుపేషన్, ఎటువంటి ఆక్యుపేషన్లో ఉన్నారు. కొందరు వచ్చేసి అగ్రికల్చర్ సైడ్ ఉన్నప్పుడు ఫార్మర్స్, తర్వాత డ్రైవింగ్ చేసేవాళ్ళు, పెయింటింగ్ చేసేవాళ్ళు, ఇటువంటి వారికి ఎక్స్పోజర్ అనేది కొన్ని కెమికల్స్వి అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెయింటింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు కంటిన్యూస్గా వేరియస్ కెమికల్స్కి అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. అటువంటి కెమికల్స్తో కూడా స్పర్మ్ కౌంట్ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. తర్వాత వచ్చేసి ఫార్మర్స్ విషయానికి మనం వచ్చేస్తే వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నప్పుడు ఈ దాంట్లో పొలాలలో మందులు అనేవి కొడుతుంటారనమాట. సో దానివల్ల కూడా స్పర్మ్ కౌంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ డ్రైవర్స్కి కూడా స్పర్మ్ కౌంట్ తగ్గే ఛాన్సెస్ అనేవి ఎక్కువ సైడ్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ప్రొలాంగ్డ్గా ఒకటే పొజిషన్లో, సిట్టింగ్ పొజిషన్లో ఉంటారు. దాని తర్వాత ఏమవుతుంది అంటే కాళ్ళల్లో నుంచి బ్లడ్ సప్లై అనేది గుండె వరకు రావాలి. అలా ఎక్కువ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఒక సప్లై అనేది ప్రాపర్గా అవ్వకుండా అండ్ హీట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువైపోయి కూడా దాని తర్వాత స్పర్మ్ కౌంట్ అనేది తగ్గే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. వారికోసీల్ డెవలప్ అయ్యే ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. సో ఇలా ఆక్యుపేషన్, డిపెండింగ్ అపాన్ ఆక్యుపేషన్ కూడా చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ అనేవి అవుతుంటాయి. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సో మాకు ఇప్పుడు ఈ చేసే పని వల్ల మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, సో మేము ఏమన్నా వేరే ఆక్యుపేషన్కి షిఫ్ట్ అవ్వాలా అనేది. సో అది అనేది అంత ఈజీ విషయం అనేది కాదు. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి మీ లైవ్లీహుడ్ అనేది ఒక ఆక్యుపేషన్ పైన డిపెండ్ అయ్యి ఉంది. ఇప్పుడు సడన్గా మనం ఇంకొక ఫీల్డ్లోకి వెళ్ళడం అనేదంటే కొంచెం కష్టమే అవుతుంది. సో మీరు ఆ ఫీల్డ్లోనే ఉన్నా కానీ సర్టన్ ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెయింటింగ్ చేసేటప్పుడన్నా లేకపోతే పొలాలకు మందులు కొడుతున్నప్పుడు అయినా కానీ కంప్లీట్గా మీ బాడీ అంతా కవర్ అయ్యేలాగా చూసుకోండి. అంటే ఎక్స్పోజర్ అనేది స్కిన్కి డైరెక్ట్గా కాంటాక్ట్ అనేది తక్కువ అయ్యేలాగా. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్గా మాస్క్ అన్నా కానీ లేకపోతే బట్టన్ అన్నా ఏమైనా కట్టుకోవడము, ఇలాంటివన్నీ చూసుకోవాలి. తర్వాత ఇలాంటివి చేసినప్పుడు మీకు మళ్ళీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి అంటే వాళ్ళు కాన్స్టెంట్ బ్రేక్స్ అనేవి తీసుకొని కొంచెం హెల్త్ పైన కాన్సన్ట్రేట్ అనేది చేయాలి. అండ్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇంకొక హ్యాబిట్ ఏముంటుంది అంటే నిద్ర రాకూడదు అన్నట్టుగా వాళ్ళు కొంచెం స్మోక్ చేయడము, ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అటువంటి హ్యాబిట్స్ అనేవి కూడా తగ్గించుకోవాలి. ఇలా చేస్తే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనపడతాయండి. నెక్స్ట్ వచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్, కంటిన్యూస్గా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిపైనే కూర్చొని ఉండడం వల్ల కూడా హెల్త్ అనేది డిటియోరేట్ అవుతుంది. రకరకాల మెడికల్ కండిషన్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. ఇవి డెవలప్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థైరాయిడే ఉంది అనుకోండి, అన్కంట్రోల్డ్గా థైరాయిడ్ లెవెల్స్ అనేవి ఉన్నాయి అంటే దాంతో కూడా స్పర్మ్ కౌంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్ లాంటివి ఏమన్నా డెవలప్ అయ్యాయంటే న్యూరోపతీస్ అనేవి వస్తాయి. దాని నుంచి కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. ఇంకొకటి జనరల్గా వాళ్ళకి కొంచెం సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అనేవి కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా హెల్త్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏమైనా కానీ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉండడము, అంటే ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలకి ఏమైనా కానీ ఆర్కైటిస్ అలాంటిది వచ్చినప్పుడు మమ్స్ ఆర్కైటిస్ అంటాం అనమాట. మమ్స్ ఇన్ఫెక్షన్ వల్ల టెస్టిస్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా ఎఫెక్ట్ అయినప్పుడు కూడా కౌంట్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఒక కండిషన్ ఏంటంటే ఇప్పుడు టెస్టిస్ అనేది ఏంటి, ఇప్పుడు బేబీ అనేది డెవలప్ అయ్యే స్టేజ్లో నార్మల్గా అవి కడుపులో డెవలప్ అయ్యి అవి కిందకి వచ్చి స్క్రోటల్ సాక్స్లో ఉంటాయి అన్నమాట.
ఇలా అది వచ్చే దారిలో ఏమైనా కానీ మధ్యలో ఆగిపోయింది అంటే ఇంగ్వైనల్ టెస్టిస్ లేకపోతే అబ్డామినల్ టెస్టిస్ ఇలా ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కంటిన్యూస్గా ఈ టెస్టిస్ అనేది పొట్టలో ఉండి మన బాడీ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళల్లో స్పర్మ్ కౌంట్ అనేది ఆల్మోస్ట్ జీరోనన్నా ఉంటుంది, లేకపోతే చాలా లో లెవెల్లోనన్నా కానీ ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూస్గా ఇది ఎక్కడైతే కూల్ టెంపరేచర్లో ఉండాలో అక్కడ ఉండడం లేదు. హై టెంపరేచర్కి ఇన్ని ఇయర్స్ అనేది ఎక్స్పోజ్ అయిన తర్వాత రిపేర్ చేశాక కూడా ప్రాపర్గా వీళ్ళల్లో మనం రిజల్ట్ అనేది చూడకపోవచ్చు. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి వీళ్ళకి అవసరం పడతాయి. తర్వాత వేరే రీజన్స్ అనేవి మనం చూసినప్పుడు లోకల్ కండిషన్స్ లైక్ వారికోసీల్, హైడ్రోసీల్ ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉన్నవారికి కూడా కౌంట్ అనేది తగ్గుతుంది. వారికోసీల్ అంటే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లడ్ వెజల్స్ అనేది వాపు వచ్చినప్పుడు దాని నుంచి బ్లడ్ ఫ్లో ఎక్కువైతే టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. సో టెంపరేచర్ రైజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా లోపల ప్రొడక్షన్ పైన ప్రాబ్లమ్స్ అనేవి అవుతాయి. తర్వాత వచ్చి హైడ్రోసీల్ అంటే నీరు చేరిపోయి ఉండడము. నెక్స్ట్ వేరే ఇష్యూస్కి మనం చూసినట్టయితే జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. నార్మల్గా మేల్స్కి క్రోమోజోమ్స్ అనేవి 46XY ఉండాలి. ఇలా కాకుండా వీళ్ళకి కొందరికి అబ్నార్మల్గా ఉన్న వారికి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ క్లైనిఫెల్టర్ సిండ్రోమ్ అలాంటి వారికి కూడా కౌంట్ అనేది చాలా తక్కువగా ఉండొచ్చు, లేదు అంటే కంప్లీట్గా జీరో కూడా ఉండొచ్చు. సో కొన్ని కండిషన్స్ అనేవి పుట్టుకతోని అన్నట్టుగా వస్తాయన్నమాట. సో ఇలా వేరియస్ ఎన్ని ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనకి స్పర్మ్ కౌంట్ పైన ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇష్యూస్ అనేవి ఏవి ఉన్నా కానీ ఇప్పుడు ఉన్న అడ్వాన్సెస్తోని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్తోని కన్సెప్షన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ మనం ముందు కాలంలో చూసుకున్న కన్నా ఇప్పుడు చూసినట్టయితే మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది రైజ్లో ఉంది. అంటే ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. చాలామందికి కౌంట్లో ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. బట్ స్టిల్ ట్రీట్మెంట్స్ అనేవి డెఫినెట్గా అవైలబుల్ ఉన్నాయండి. ఈవెన్ జీరో కౌంట్ ఉన్నా కానీ వారికి లోపలి నుంచి స్పర్మ్స్ అనేవి రిట్రీవ్ చేసి ఆర్క్ స్పర్మ్స్తోని IVF చేయడము ఇలాంటి ప్రొసీజర్స్ అనేవి కూడా ఉంటాయి. కౌంట్ తక్కువగా ఉన్నా కానీ జీరో ఉన్నా కానీ బాధపడాల్సిన అవసరం అనేది లేదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే చైల్డ్ అనేది రావడానికి ఏదో ఒక ట్రీట్మెంట్ ద్వారా డెఫినెట్గా అనేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్కి అనేది ప్రెగ్నెన్సీస్ అనేవి పాజిటివ్ వస్తాయండి. థ్యాంక్ యూ.